వెల్కమ్ టు ఆద్రిక వ్లాగ్స్. నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తానని చెప్పాను కదా బుక్స్ జర్నీ గురించి. యాక్చువల్గా అయితే ఫ్లాష్ కార్డ్సే ఫస్ట్ తీసుకున్నానండి. కాకపోతే ఏమైంది అంటే ఆమె సరిగ్గా ఇంట్రెస్ట్ చూపలేదు ఆ ఫ్లాష్ కార్డ్స్లో, గుంజేయడం అలా ఇలా చేసింది. దాని తర్వాత ఆద్య 7 months అరౌండ్ ఉన్నప్పుడు అనుకుంటా నేను బాగా సెర్చ్ చేశాను ఏదైతే తీసుకుంటే మంచిది అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ మీషోలో నేను సెర్చ్ చేస్తే నాకు ఈ బుక్స్ అనేది అంటే ఈ బోర్డ్ బుక్ అనేది కనిపించింది. ఇది సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి చూడండి. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కలర్స్, పిక్చర్స్, నంబర్స్, వెజిటేబుల్స్, పెట్ అనిమల్స్, చాలా అంటే 10 sets ఆఫ్ బుక్స్ ఉన్నాయన్నమాట. షేప్స్ కూడా. అయితే ఫస్ట్ నేను ఆద్యకి ఏం నేర్పించాడని అనుకున్నా అంటే బుక్స్ అంటే ఫస్ట్ తనకు బుక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అది ఆడుకుంటూ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి అలవాటు చేశాను అనమాట బుక్ ఎలా అని చెప్పేసి. దాని తర్వాత చూడండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బుక్ చూపిస్తున్నాను కదా మీకు, చాలా క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకు చెప్పడానికి కూడా క్లియర్గా ఉంది. ఇట్లా వన్ సైడ్ హ్యాండ్ పెట్టేసి చెప్పడం నేర్పించాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అలా వన్ సైడ్ హ్యాండ్ పెట్టి అంటే ఒక పిక్చర్ మూసేసి ఇంకో పిక్చర్ చూపించడం అలా చేశాను. దీని ద్వారా ఆమె చాలా బాగా రికగ్నైజ్ చేసిందనమాట ఏ పిక్చర్ ఏంటి అనేది. ఇంకోటి ఏంటి అంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను ఆద్యకి ట్రాన్స్పోర్ట్ గురించి. ఇగో కార్లో వెళ్తున్నాం లేదా ఇదిగో కార్ ఆద్య అని చెప్పడం, బయట చెప్పడం నాకు ఎక్కువగా ప్లస్ అయింది. బయట చూపించడమే కాదు అంటే చెప్పేదాన్ని, ఆద్య అను కార్ అను అలా చెప్పేదాన్ని. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కలర్స్ నేర్పించాను నేను. ఫస్ట్ తనకి కలర్స్ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఆబ్జెక్ట్స్ ఏం చెప్పలేదు, పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ చెప్పలేదు, బట్ ఓన్లీ కలర్స్ రికగ్నైజ్ అయ్యేటట్టు తను గుర్తుపట్టేటట్టు చెప్పించాను. దాని తర్వాత వచ్చేసి షేప్స్ నేర్పించాను. షేప్స్ తీసుకుని షేప్స్ నేర్పించాను. కలర్స్ ఇంకా షేప్స్ ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క బుక్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు 10 sets, 1, 2, 3 అంటే ఒక్క బుక్లో ఒక్కొక్క పిక్చర్ కానీ అట్లా రికగ్నైజ్ చెప్పడానికి రాదేమో, బట్ మిగతావైతే అన్నీ చెప్పేస్తుంది. ఇది ఆద్య బుక్స్ జర్నీ. అండ్ ఇంకో వచ్చేసి ఇవి అట్లా అంటే 10 sets ఆఫ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, వైల్డ్ యానిమల్స్, నంబర్స్ అని ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇలా ఉంటాయి. ఇంకోటి ఇవి బోర్డ్ బుక్స్ కాబట్టి పిల్లలు అంటే చాలా ఈజీగా మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు, చింపుతారు, అట్లాంటి భయం ఏమి ఉండకుండా క్విక్గా అర్థం చేసుకుంటారు, మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా అని నా ఫీలింగ్. ఇది ఫ్లాష్ కార్డ్స్తో కూడా మంచిగానే ఉంటుంది, చాలామంది అంటారేమో, బట్ నాకు అనిపించింది అంటే నా ఫీలింగ్ అంటే ఆద్యకు నచ్చింది అంటే ఫ్లాష్ కార్డ్స్ కంటే బుక్స్ ఎక్కువ నచ్చింది. తను బుక్స్తోనే ఎక్కువగా ఎంగేజ్ అవుతుందన్నమాట. సో నేను అందుకనే బుక్సే తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటి అంటే బుక్స్ కోసమే బుక్స్ ప్రిఫర్ చేసింటే బాగుండు అనిపించింది. కాకపోతే ఓకే, అందరు ఫ్లాష్ కార్డ్స్ అన్నట్టు నేను కూడా ఫ్లాష్ కార్డ్ తీసుకొని ఆమెకు మంచిగా అనిపించకపోతే మళ్ళీ బుక్స్ తీసుకొని చేశాను. బట్ ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే తీసుకున్నానో దానికి వర్త్ ఉంది అని నాకు అనిపించింది అనమాట. ఎవరైతే పిల్లలు ఎంగేజ్ అవ్వట్లేదు ఫ్లాష్ కార్డ్స్తో అంటే మీరు బుక్స్తో కూడా ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా వస్తుంది ఒక 2-3 months అయినాక కూడా. ఈ వీడియో లాస్ట్లో నేను ఆద్యది చదివే క్లిప్ పోస్ట్ చేస్తాను. సర్కిల్, ఇది ట్రయాంగిల్, ఇది ఓవల్, ఇది హార్ట్, ఇది లీఫ్, ఇది కోన్, నెక్స్ట్ ఇది సిలిండర్, ఇది స్టార్, ఇది క్యూబర్.